మంగళగిరికి చెందిన మునగపాటి ప్రసాద్ కుటుంబాన్ని మానవతా వేదిక ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులు 8వ తేదీన ఉదయం 10 గంటలకు కలిసి వారు చేసిన త్యాగాన్ని ప్రశంసించారు. వారు చేసిన త్యాగం ఏమిటంటే, రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్తో మృతి చెందిన మునగపాటి ప్రసాద్ యొక్క అవయవ దానానికి వారి కుటుంబ సభ్యులు అంగీకరించి 6గురిని బ్రతికించిన సందర్భం అత్యంత గొప్ప మానవతా విలువలకు నిదర్శనం. అయితే మానవతా వేదిక ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులు వారిని కలిసి వారి త్యాగాన్ని ప్రశంసించారు. అఖిల భారత అవయవదాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడుతూ, మునగపాటి ప్రసాద్ మన నుంచి భౌతికంగా దూరమైన 6గురి ప్రాణాలు నిలిపి సజీవంగా ఉన్నారని, ఇది సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, వారి భర్తను కోల్పోయి ప్రసాద్ భార్య సంధ్యారాణి విషాదంతో ఉన్నప్పటికీ అవయవదానానికి అంగీకరించి ముందుకు రావటం ఆమె మాతృ హృదయానికి నిదర్శనమన్నారు. మునగపాటి ప్రసాద్ కుటుంబానికి ఉపాధి కల్పించే వరకు 2 పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను స్కాలర్షిప్ ద్వారా పిల్లల చదువులకు సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కుటుంబానికి ఆసరాగా ప్రభుత్వ శాఖలో అవుట్సోర్స్ ఉద్యోగం ఇమ్మని ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. అవయవదానం చేస్తున్నటువంటి వ్యక్తుల అంత్యక్రియలు ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను, రాష్ట్ర ఐటీ ఉన్నత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ను వారు కోరనున్నట్లు తెలిపారు. అలవలం అవుతుందండి మనది. అంటే ఒక డాక్టరు తాను వైద్య విద్యను అభ్యసించడానికి పార్థివ దేహం ఒక సైలెంట్ టీచర్ ఉపయోగపడుతుంది. ఆయన తన జీవిత కాలంలో కొన్ని వందల మందికి వైద్యం చేస్తాడు. అంటే ఒక శరీర దానం చేసిన వ్యక్తి వల్ల వేల మంది వైద్యం ఈ డాక్టర్ ద్వారా అందుకుంటారు. కాబట్టి వేల మంది ప్రాణాలు నిలుపుతాడు ఆయన. సో కాబట్టి వైద్య రంగంలో అవయవదానానికి ఇమీడియట్గా ఫలితాలు కనిపిస్తాయండి. శరీర దానం మనం న్యాచురల్గా చనిపోతామండి, అందరం అదే భావిస్తాం. న్యాచురల్గా చనిపోయినప్పుడు కూడా మనం పిడికెడు మట్టి కింద మారిపోకుండా బూడిదలో కలిసిపోకుండా మన పార్థివ దేహాన్ని దగ్గరలో ఉన్న వైద్య కళాశాలకి ఇచ్చినట్లయితే గొప్ప ఆవిష్కరణలు వస్తాయండి. వైద్య రంగంలో ప్రతి ఒక్కరికి కావాలండి. డే 1 నుంచి అనాటమీ స్టూడెంట్కి, పీజీ చేసేవాళ్ళకి, సూపర్ స్పెషాలిటీ చేసేవాళ్ళకి, ప్రతి విద్యార్థికి ఒక 2 బాడీస్ అందుబాటులో ఉండాలండి. ఈవేళ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఈ యొక్క బాడీస్ ఇవ్వటంలో చాలా ఫలితాలు సాధించిందండి. చక్కటి ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయండి. మాకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యాడావర్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయగలిగామండి. దాదాపు 200 పైన పార్థివ దేహాలు మేము ఇవ్వగలిగామండి ప్రముఖులవి. ఈవేళ అద్భుతమైన శస్త్రచికిత్సలు అక్కడ జరగటానికి, అంటే పూణే నుంచి వచ్చిన సతీష్ గోరే అనే ఒక పెద్ద డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్, గతంలో స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాలంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఈవేళ బటన్ హోల్ సిస్టమ్ ద్వారా ఆర్థోపెడిక్ సర్జన్స్ 3 రోజుల్లో సర్జరీ చేసి ఇంటికి పంపించేసే ఆధునిక ప్రక్రియను ఆయన నేర్చుకుని అక్కడ ట్రైనింగ్ అయ్యి మిగతా డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారండి ఆంధ్ర మెడికల్ కాలేజీలో. ఓసిబి పత్రికల్లో చూసే ఉంటారు. అంటే ఒక బాడీస్ అందుబాటులో ఉంటే ఇన్ని పరిశోధనలకి ఆ బాడీ ఆలవాలం అవుతుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, కొత్త ఆవిష్కరణలు వస్తాయని. కాబట్టి ఉదాత్తమైనదండి ఆలోచన. ఒక ప్రత్యామ్నాయమైన మానవీయ సంస్కృతి అండి ఇది. మనం మరణించడం లేదు. మరణం అనేది ఇక్కడ మనకి ఒక ఫుల్ స్టాప్ కాదండి. మరణం ఒక చిన్న కామ. మరణం తర్వాత కూడా జీవించండి. అందుకే మేము మరణించినా జీవించండి అనే ఆప్షన్తో 2003 నుంచి కూడా ఈ అవయవదానాన్ని, శరీరదానాన్ని ఒక సామాజిక మానవీయ ఉద్యమంగా నడుపుకుంటూ వచ్చామండి. ఎన్నో మైలురాళ్ళు మేము సాధించగలిగాం. ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో 58,000 మంది తమ టోటల్ బాడీని మా మరణానంతరం ఇచ్చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారండి. ఈవేళ అన్ని మెడికల్ కాలేజీలకి అందుబాటులో మేము ఆ చనిపోయిన దాతల యొక్క శరీరాలని అందజేయగలుగుతున్నాం. ఇట్లా అనుకోని మరణం సంభవించినప్పుడు ప్రభుత్వమే జీవనదాన యాక్ట్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ అవయవదాతలకి సత్వరమే ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద అవయవాలను రిట్రీవల్ చేయటం, హార్వెస్టింగ్ చేయటము, ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం అనేది జరిగిపోతుందండి. సో ప్రభుత్వం ఒక మంచి మానవీయ కార్యక్రమంతో మన ప్రజల యొక్క మన్నలు పొందింది. కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని మేము అపీల్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారండి. నాకు ఎందుకింత నమ్మకం అంటే, నేను 3 సంవత్సరాలు ఈ యాక్ట్ కోసం తిరిగానండి. చివరికి మళ్ళీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్కి ఒక రూపం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కానీ, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కానీ, స్టాలిన్
అరవింద్ గారి లాగా అధికార లాంఛనాలతో ఈ అవయవదాత కుటుంబాన్ని ఆదుకోవటం కానీ, అంత్యక్రియ అధికార లాంఛనాలు చేయటం కానీ ప్రభుత్వం తీసుకుంటుందని పూర్తి నమ్మకంతో మేము ముందుకెళ్తున్నామండి. మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీడియా ప్రజలకి, ఈ చుట్టూ ఉన్న ప్రజలకి కూడా, స్పందించిన ఇంతమంది మానవతావాదులకు కూడా, ముఖ్యంగా ఈ కుటుంబానికి సంధ్యారాణి గారికి, తల్లి గారికి, వారి సోదరులకి, ఈ ఇద్దరు బిడ్డలకు కూడా మా మద్దతుని, మా యొక్క సంపూర్ణమైన సహకారాన్ని మా ఆర్గనైజేషన్ నుంచి ఇస్తామని మీ ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి మీ ద్వారా. ధన్యవాదాలు సార్.